ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే టాబ్లెట్స్ వాడతారు ఉమ్, జనరల్ గా. టాబ్లెట్స్ వాడొచ్చు. ఆ తర్వాత అది కొంతమందికి ప్రాబ్లం చిన్నగా ఉంటే తగ్గిపోతుంది. ఇంకొంతమందికి ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకోండి, తగ్గదు ఉమ్, వాళ్ళకు. నొప్పి ఎక్కువగా ఉంటుంది. అది వేసుకున్నప్పుడు తగ్గడం, మళ్ళీ దాని పవర్ అయిపోయాక నొప్పి ఎక్కువ అయిపోవడం, ఇలా చూస్తూ ఉంటారు. సో అలాగున్నప్పుడు చాలా మంది మమ్మల్ని సంప్రదించి ఆ, వాళ్ళకు టెస్ట్లు చేస్తాం. ఫస్ట్ టెస్ట్లు చేసి ఎంఆర్ఐ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏంటి, ఎందుకు వచ్చిందో చూసుకొని దాని తర్వాత మెయిన్గా డై నీడిల్ ట్రీట్మెంట్ ద్వారా ఉమ్. వాళ్ళకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఆ, అన్నది ఆ నీడిల్స్ తోటి దాన్ని మనం క్లియర్ చేసి ఆ, వాళ్ళకు బాగా చేయడం జరుగుతుంది. అలాగా ఇలా ఉంటాయి నీడిల్స్, ప్యాక్డ్ ఉంటాయండి. ప్యాక్ ఉంటుంది, వెనకాల సీల్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎవరికి వాడతామో వాళ్ళకు దీనిలో నుంచి ఫ్రెష్ నీడిల్స్ వాడతాం. ఒకరికి వాడిన నీడిల్స్ ఇంకొకరికి ఇంజెక్షన్ లాగానే ఇది కూడా ఇంజెక్షన్ కాదు కదా, ఇది ఆ just needle. టైప్ లోనే నీడిల్. చూడండి ఇగో ఇలా ఉంది కదా, ఇలా తీస్తే లోపల ఇది ఉంటుంది. needle. ఇలా ఉంది లోపల నీడిల్, ఇది క్యాప్, ఇది లోపల నీడిల్ ఉంటుంది. చిన్నగా ఉంది చూసారా, హెయిర్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండిల్, ఇది ఆ తర్వాత ఇది వచ్చి నీడిల్ ఇది. సో ఈ నీడిల్ ఒక్కసారి యూజ్ చేస్తే ఇంకా పనికిరాదు. పనికిరాదు.